బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. సియాటిల్లోని స్పేస్ నిడిల్ సెంటర్ దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. బైట్ ఆఫ్ సియాటిల్ ఫుడ్ ఫెస్టివల్లో ఈ కాల్పులు జరిగాయి. మొత్తంగా 2 చనిపోయారు, 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద బాధితుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో కాల్పులు ఎందుకు జరిపాడన్న దానిపైన దర్యాప్తు కొనసాగుతోంది. ఏ మాస్ షూటింగ్ టుక్ ప్లేస్ ఆన్ Sunday evening, July 2026. So yes, time. So during the Bite of Seattle Food Festival at the Seattle Center దగ్గర Bite of Food Festival the కార్యక్రమం జరుగుతుండగా నియర్ సియాటిల్ వాషింగ్టన్ దగ్గర యాన్యువల్ ఫెస్టివల్ జరుగుతోంది. సో కొన్ని వందలాది మంది అక్కడ చేరుకున్నారు. సడన్ గా ఓ వ్యక్తి గన్ కల్చర్ ఏ స్థాయిలో పెరిగిపోతుందనడానికి ఇది ఒక నిదర్శనం. అంతమంది మధ్యలో నుంచి ఒకరు గన్ తీసుకొచ్చి సడన్ గా కాల్పులు జరిపాడు. 3 చనిపోయారు, మొత్తంగా 4గురికి గాయాలయ్యాయి. అకార్డింగ్ టు ద లేటెస్ట్ అప్డేట్ దాంట్లో 2 ఏళ్ల చిన్నారి బాబు కూడా ఉన్నారు. సో గతంలో 2 చనిపోయిన వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 3 చనిపోయినట్టు తెలుస్తోంది. 6 గంటల సమయంలో సాయంత్రం సమయంలో అక్కడ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో పోలీస్ ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇద్దరి మధ్య కాల్పులు జరిపాయి అనే రకంగా అనుకున్నారు, కానీ అక్కడ వెళ్ళి చూసినారు తెలిస్తే వన్ సస్పెక్ట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఒక్కడే ఇష్టం వచ్చినట్టుగా ఒక సైకియాటిక్ బిహేవియర్ తో ఈ కాల్పులకు పాల్పడేట్టు తెలుస్తోంది. దెర్ ఈస్ నో ఆన్ గోయింగ్ థ్రెట్ టు ది పబ్లిక్. ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టు తెలుస్తుంది. ఒకసారి అక్కడ కాల్పులకు సంబంధించి ఏ విధంగా ఆ సైకియాటిక్ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు ఆ విజువల్ చూద్దాం. Get down, get down, get down, get down. Yeah, just get down. Oh, it's right there. Oh, shit. No. Get the register, come. Yeah, get the register and the tips. And the tips. Come. Call the other side, call the other side. Hey, call Chimo. Yeah, come from the other side. Make sure to not come here. రైట్, ఇక్కడ పోలీసులు రైట్ సైడ్ విజువల్ మీరు చూస్తున్నట్టు అరెస్ట్ చేస్తున్న విజువల్లో కనిపించే వ్యక్తి ఆయనే నిందితుడు. సో బైట్ ఆఫ్ సియాటిల్ స్పేస్ నిడిల్ సెంటర్ దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో సియాటిల్ వాషింగ్టన్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. బహిరంగంగా అందరూ చూస్తుండగానే చేతిలో ఆ గన్ తీసుకొని కాల్చడం మొదలుపెట్టాడు. అయితే ముందుగా ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయేమో అని చెప్పి పోలీసులు భావించినప్పటికీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కడే తన సైకియాటిక్ బిహేవియర్ తో గన్ కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా కనిపించాడు. గన్ తీసుకొని అందరినీ కాల్చిపడం చూసాం. సో దాంట్లో 3 చనిపోయారు, 2 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. సో సియాటిల్ పోలీస్ ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మెడికల్ టీమ్స్ రెస్పాండ్ అయ్యాయి. వితిన్ కొన్ని నిమిషాల్లోనే రెస్పాండ్ అయ్యాయి. విక్టిమ్స్ హర్బోర్ వ్యూ మెడికల్ సెంటర్కి తరలించారు అక్కడ గాయపడినటువంటి వారిని. సో వాషింగ్టన్ పెట్రోల్ స్వాట్ ఆఫీసర్లు అక్కడికి దిగిపోయి ఒక్కసారిగా అందరినీ కూడా అక్కడ రక్షించడం మొదలు పెట్టారు. ఆ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేటర్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ టు డిటర్మైన్ ద మోటివ్. అసలు ఎందుకు కాల్పులు జరిపాడు, కాల్పుల వెనుక దురుద్దేశం ఏంటి అని దాని కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అథారిటీస్ ఆర్ ఆస్కింగ్ విట్నెస్ అండ్ ఎనీవన్ విత్ ద వీడియోస్ ఫ్రమ్ ద సీన్ టు కమ్ ఫార్వర్డ్. ఎవరైతే అక్కడ స్పాట్లో ఈ సంఘటనను చూసారో, ఏం జరిగింది యాక్చువల్ గానీ తెలిసిన వారు ఎవరైనా కనుక ఉంటే తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ని లేకుంటే డైరెక్ట్గా మాకు వచ్చి మీ వివరాన్ని ఇవ్వచ్చు, మీ ప్రూఫ్ని చూపించవచ్చు అన్నట్టుగా పోలీసులు కూడా ఒక అఫీషియల్ నోట్ను విడుదల చేసినట్టు తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నో సియాటిల్ ఫుడ్ ఫెస్టివల్ కాస్త ఒకసారిగా రణరంగంగా మారింది, భయానకంగా మారింది. అందరూ కూడా అక్కడ నుంచి పరుగులు పెట్టే పరిస్థితి వరకు దారితీసింది. ఏదైనా జరిగినా అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో పెరిగిపోయడానికి ఇదొక నిదర్శనంగా చూడాలి మళ్ళీ. సో అమెరికాలో గన్ కల్చర్ గతంలో కూడా ఇదే మాదిరిగా చాలా సందర్భాల్లో కూడా గన్ కల్చర్ పెరిగిపోయిన సందర్భాలు అనేకం కనిపించాయి. చిన్నపిల్లలపై అటాక్ చేయడాలు, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి హతమార్చడాలు, ఆ తర్వాత ఎంత బహిరంగం కాకపోతే ఒక హోటల్ నిర్వాహకుడిని స్పాట్లో గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టి పేల్చివేయడాలు, తల తెంచేసి కాల్తో ఫుట్బాల్ ఆడాలు, ఇలా అనేక సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందనడానికి నిలువుటద్దంగా ఈ అంశం కనబడుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల శాంతి కోసం ప్రయత్నిస్తున్నాను, ప్రపంచ దేశాలు శాంతియుత వాతావరణంలో ఉండాలని చెప్పేటువంటి ఆయనే ఇతర దేశాలపై యుద్ధాలు చేస్తాడు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి అనేక విషయాలపై మాట్లాడుకొస్తాడు. కానీ స్వదేశంలో ఆయన గన్ కల్చర్ ఇంతలా పెరిగిపోయి ఇంతమంది అమాయకులు బలవుతున్నారు, ఇన్ని రకాలుగా వివాదాలకు కారణమవుతోంది, ఇంతమంది ప్రాణాలను తీసుకునే వరకు పరిస్థితి వస్తూ ఉంటే మాత్రం మరి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాడో తెలియదు. ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ జరిగినటువంటి చర్యలు నిజమే అయితే అదే స్థాయిలో స్ట్రిక్ట్ యాక్షన్ కనుక తీసుకొని ఉంటే ఇంతటి స్థాయిలో ఎందుకు జరుగుతోంది? ఎక్కడ పడితే అక్కడ గన్ కల్చర్ ఏంటి? ఎవరి చేతిలో పడితే వాని చేతిలో గన్స్ ఉండడం ఏంటి? ఇట్స్ నాట్ అదేదో
ఒక బీహార్ లాంటి ప్రాంతం అయితే కాదు కదా, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కాదు నాటు తుపాకులు పెట్టి అమ్మడానికి. ఇట్స్ అమెరికా, డెవలప్డ్ నేషన్. అన్ని దేశాలకు ఒక ఇన్స్పైరింగ్గా ఒక రోల్ మోడల్ లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. అటువంటి దేశంలో ఈ గన్స్ ఎలా వస్తున్నాయి మరి? సో ఇప్పటివరకు ఇంకా క్వశ్చనే. సో ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో సో అక్కడ మొత్తంగా కొన్ని వందల మంది ఉన్నారు. సో కొన్ని కామెంట్లు వస్తున్నాయి అక్కడ 150 ఎందుకు పెట్టారన్నప్పుడు కొన్ని వందల మంది ఉన్నారు ఆ స్పాట్లో కొన్ని వందల మంది ఉన్నారు. దాంట్లో 3 చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ప్రాణాపాయ పరిస్థితిలో అంటే ప్రాణాలని కాపాడుకుని పరుగులు తీసి అక్కడ చిన్న చిన్న గాయాలైన వారు కూడా ఉన్నారు. ఆ విక్టిమ్స్ అందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. సో అక్కడ గన్ కల్చర్కి సంబంధించి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. అమెరికన్స్ మరి దీనిపై ఎటువంటి విధంగా కట్టడి చేస్తారు, అమెరికన్ పోలీస్ ఏ రకంగా కంట్రోల్ చేస్తారు, ముఖ్యంగా ట్రంప్ ఈ గన్ కల్చర్ యాక్షన్ తీసుకుంటారో చూడండి. ఒకసారి మళ్ళీ ఆ సియాటిల్ స్పేస్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఒకసారి గన్ కి సంబంధించి ఫైరింగ్ శబ్దాలని ఆ సిచ్యువేషన్ కూడా చూద్దాం. Oh shit! Oh shit! Right here! Get down! Get down! Get down! Get down! Yeah, just get down. Oh, it's right there. Oh shit! No. Get. Nando, get the register and come. Yeah, get the register and the tips. And the tips. Come. Call the other side. Call the other side. Hey, Chingo. Yeah, come from the other side. Make sure. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం. ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం. టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల. అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Dheeraj, a doctor, a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.